హలో గాయస్, వెల్కమ్ టు విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్. నేను మీ సంతోష్. ఇప్పుడు వచ్చేసి ఇంత నైట్ వీడియో తీస్తున్నా, చూసుకోవచ్చు. ఎందుకు తీస్తున్నా అంటే బాగా పిసలెత్తుంది. ఏంటంటే మా బిడ్డకు ఏమైందేమో, బాగా కక్కుతుంది. ఇట్లా దమ్ము తీసినట్టు తీస్తుంది. సో హాస్పిటల్ తీసుకొచ్చినాం. డాక్టర్ లేడు, బయటకెండు. ఇంకొక అర్ధగంట అవుతుంది తింటానికి అని చెప్పారు. సో ఇది అయిపోయినాక వెంటనే ఏమైంది ఇంకా అన్నది నేను తీసి పెడతా. కక్కుతుందామని బా గైస్, బాగా అక్కుతుంది. ఏమైందేమో. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం తినడానికి వెళ్ళినట్టయినా. టైం వచ్చేసి అక్కడ చూసుకోవచ్చు 12:15 అవుతుంది. చూసి టైం వచ్చేసి 12:16 అవుతుంది నైటు. రేపు గణపతులు తెస్తారన్న సంతోషంతో మంచిగా పడుకుంటాం అనుకున్నా, కానీ ఎగిరితాం బండి మీద వచ్చేసినాం. చూద్దాం ఏమవుతుందో. హాయ్ గాయ్స్, ఇప్పుడు వచ్చేసి టైము 12:45 అవుతుంది. ఏం ప్రాబ్లం అని చెప్పేసి డాక్టర్కి చూపిస్తే రేపు స్కానింగ్ ఇప్పించుకున్నాక పోరని చెప్పిండు. అప్పటిదాకా అయితే ఏం ప్రాబ్లం ఉందో అని చెప్పేసి కడుపులో ఏమో పంపించి ఏమో తీసిండు గాయస్. చూడలేకపోయినా, ఎందుకంటే చిన్నపిల్ల బాగా ఏడుతుంది. సాన్య అయితే బాగా ఏడుతుంది. లోపల చిన్న బెడ్ ఇచ్చారు, ఆ బెడ్లో అయితే వండుకుంది. ఏమవుతుందో రేపు. అత్తున్నమ్మా ఆగో. లోపల అయితే చిన్న బెడ్లో వండుకుంది గాయస్. నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది. గ్రీన్ కలర్లో ఏమో వెళ్తుంది కడుపులోకి వెళ్ళి మొత్తం. ఘోరంగా అంటే చూసుకోవచ్చు నా కళ్ళు ఎట్లున్నాయో. నేను మధ్యాహ్నం వేరే పని మీద బయటకు వెళ్ళిన, నిజామాబాద్ వెళ్ళి వచ్చిన. డేంజర్ అంటే డేంజర్ అవుతుంది నా పరిస్థితి. నిజం చెప్తున్నా, మా బిడ్డ ఎడితే నాకు ఏడుపు ఆగుతలేదు. చలో తాపకింత వీడియో ఇస్తా చూడండి. ఒకసారి చూపెడతా చూడండి. సరేనా? లోపల ఉన్నది. పట్టుకో, నువ్వే ధైర్యం లేకుండా.
4:42 ఏడుస్తుంది, సౌండ్ వినబడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు వచ్చేసి టైము 6:40 అవుతుంది. అద్యా అద్యా ఇద్దరు దేక్. ఆద్య ఉన్ను మా వదిన, మా చెల్లె, మా అన్న నైట్ రాలేదు. వాళ్ళు మేమే చెప్పలేదు ఎందుకు అందరు ఇబ్బంది అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి అందరు వచ్చిర్రు. అద్యా గుడ్ మార్నింగ్. ఏమో గాయస్, నాకు తెలిసి స్కానింగ్లు ఇస్తారట. స్కానింగ్లు తీసినాక ఏమైంది అన్నది చెప్తా. నైట్ అయితే గ్లూకోజులు పెట్టిర్రు. తెలందాక బాగా ఏడ్చింది. ఏడ్చినప్పుడు వీడియో ఇద్దాం అనుకున్నా కానీ ఇంకా మంది యూత్ ఏమనుకుంటారు, అందుకోసమే తీయలేదు. ఇదే హాస్పిటల్. అదే హాస్పిటల్. అన్న వాళ్ళు వదిన వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నా. అద్యా 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 అయ్యో పప్పదే. బాబాయ్ 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 బాబాయ్. ఫస్ట్ ఒకటేసారి అంటది, ఇంకా మళ్ళీ అన్నది. లోపల బాగా ఏడుతుంది. అసలు లోపలికి ఏమైంది? టైం వచ్చేసి 11:30 అవుతుంది గాయస్. గాలెత్తుంది, సౌండ్ వినబడదో తెలియదు. సో ఇక్కడ చదువుకోవచ్చు. కొరుట్ల సిటీ స్కాన్. కడుపులో ఏమున్నది ఇంకా దాన్ని స్కాన్ చేయించుకురమ్మన్నారు. సో స్కానింగ్ కోసం అని వచ్చినాం. సాన్య లోపలికి వెళ్ళింది. స్కానింగ్ తీసుకొని అడిగి వెళ్ళిన తర్వాత ఏమన్నారు ఇంకా చెప్తా. సార్ ఏమంటాడో చూసి. ఇప్పుడైతే కొంచెం కక్కుడు అయితే తగ్గింది. చాలా భయం ఉండే నైటు, ఏమవుతుందో అని చెప్పేసి. కానీ కొంచెం అయితే తగ్గింది. చూద్దాం స్కానింగ్ తీసినాక ఎట్లుంటుందో ఏం కథనో. మా చెల్లె తీడ కూర్చుంది. సాన్య లోపలికి వెళ్ళిపోయింది. చిటి చిటి అయ్యో ఎందుకు వచ్చినాడికి? అడినా వచ్చిన. మా సాన్య అయితే లోపలికి వెళ్ళింది. స్కానింగ్ అయిపోయాక అత్తది అల్ట్రాసౌండ్ అట. నవ్వు ఒకసారి నవ్వు. చిచ్చి
హలో గాయస్, మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం. మా నాన్న ఎత్తుకుంటుండు. ఏం ప్రాబ్లం లేదంట గాయస్, మంచిగా వాడుర్రి, మందులు ఇస్తున్నా అని చెప్పేసి మందులు ఇచ్చారు. లోపల సంథింగ్ దేనివల్లనో కక్కింది అది అని చెప్పేసి అన్నారు. ఏం ప్రాబ్లం లేదట దేవుని దయ వల్ల. ఓకే, బై టు ఆల్.